అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే ఆది దేవత. మంచి పేరే కదా. మన 5 రూపాయల క్యాంటీన్లకు మన కేసీఆర్ సారు అన్నపూర్ణ అని పేరు పెట్టిండు. అది కేసీఆర్ సార్ ఇంట్లోల పేరు కాదు, సుట్టపోల పేరు కాదు, ఎవ్వరి పేరు కాదు, దేవత పేరు. మరి అది తప్పనోళ్ళ? కానీ ఆ దేవత పేరు మన రేవంత్ సార్కు తప్పనిపించింది. పేదోళ్లకు అన్నం పెట్టే క్యాంటీన్లకు పేరు మారుస్తుంది. ఇందిరమ్మ క్యాంటీన్లట. ఇక ఎప్పురి కథ. ఇక శిరుమనం అంటే అనదా? అరే స్కీములు అమలు చేయి సామి, పాలన మంచిగా చెయ్యి సారు, జర బతుకులను మార్చురు ముఖ్యమంత్రి సారు అంటే ఈ పేర్లు మార్చుడు ఏం తరికరో గిట్లనే అంటురు. పారి ఇంకా పురా గరుచుకుందాం మనం. కాదబ్బా, అన్నపూర్ణ ఎంత మంచి పేరు, అందరికి ఇష్టమైన పేరు. పేరింటనే కడుపు నిడుతుంది. పేదోళ్ళ కోసం పెట్టిన క్యాంటీన్లకు కేసీఆర్ సార్ అన్నపూర్ణ అని పేరు పెట్టి కడుపు నింపిండు. మరి రేవంత్ సార్ ఏందోలా ఆది దేవత పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటుండు. ఇక అన్నపూర్ణ క్యాంటీన్ సాగల ఇందిరా క్యాంటీన్లనే ఉంటాయట. అసలు ఈ పేరు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? పేరు మారుస్తే ఇప్పటికిప్పుడు ఏమన్నా అందరు పైసలు దల్లోలు అవుతారా? లేకుంటే తిండికి తిప్పబడవలసిన అవసరమే రాదా కథ? గాని పేదోడ కడుపు నింపే అన్నం మీద కూడా రాజకీయం చేసేది నాకు అర్థం కాదు. అరే ఇప్పటికే సార్ తాపకోసారి తెలంగాణలో కేసీఆర్ సార్ పెట్టిన వాటికి పేర్లు మార్చుకుంటూ పోతుండు. టీఎస్ను టీజీ చేసిండు. సరే చేసుకుంటే చేసుకొని తీ అనుకున్నాం. రైతు బంధును రైతు భరోసా అని పేరు పెట్టిండు. సరే పటు పేరేదే తేంది, రైతులకు పైసలు పడితే చాలని అనుకున్నాం. ప్రగతి భవన్ పేరు మార్చిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పేర్లు మార్చుట్లో ఉన్న తండ్లాట పేదోళ్ళ రాతలు మార్చుట్లో మాత్రం కనబడతలేదు నాకు. రేవంత్ సార్ ఏమన్నా అనుకోని, లేకుంటే మరి అన్నపూర్ణ అని ఉంటే ఏమవుతుంది? అందులో తప్పేమున్నది? అదేమన్నా పార్టీ లీడర్ పేరా లేకుంటే రాజకీయ మనిషి అన్నపూర్ణ అంటే? రేవంత్ సారు ఉన్న పేర్లు మారువు అని ఎవరు చెప్పలేదు సార్ మీకు. జర స్కీములు అమలు చేయమని చెప్తుర్రు సారు. 6 గ్యారెంటీలు పక్కాగా చేయమంటుర్రు. కానీ రైతుల తనలాట చూడిరు సార్. ఆటో డ్రైవర్ల రాతను మార్చుర్రు సారు. గురుకులాలు ఏడాది నరసంది నాశనమైపోయినాయి, వాటిని మార్చుర్రు సార్. అంతేగాని ఈ పేర్లు మార్చుడేంది సార్ అని గరమైతురు పబ్లిక్.